afternoon and welcome to the Hindu newspaper editorial analysis 26/10/2024. So author garu emantarandi, a noble in hand but where AJR's model falls short. Ante we mugguriki mon economics loni Nobel prize icharu kaani veela model anukunna reethilo hit avaledu annamata. Ante it has fallen short. So author garu prakaram entantaru, it has not reached the desired amount or standard or it has not been successful. ఎవరు ఈ ముగ్గురు? ఈ ముగ్గురు ఎవరంటే డారెన్ ఆసిమోగ్లో, చూడండి ఏజేఆర్ అన్నారు కదా వాళ్ళు, ఆసిమోగ్లో ఫస్ట్, క్లియర్. నెక్స్ట్ జాన్సన్, 3 రాబిన్సన్. ఓకే, ఫస్ట్ ఎవరండి? ఆసిమోగ్లో గారు, నెక్స్ట్ జాన్సన్, 3 రాబిన్సన్. వాళ్ళే ఏజేఆర్. వాళ్ళు డిజర్వ్డ్లీ వాళ్ళకి రావాలి, వాళ్ళకి ఇవ్వాలి. ఏది 2024 ఈ సంవత్సరంలోని స్వర్జీస్ రిక్స్ బ్యాంక్ ప్రైజ్ ఇన్ ఎకనామిక్ సైన్సెస్. అంటే ఏంటిది? నోబెల్ లారెట్స్ ఇన్ ద ఎకనామిక్ సైన్సెస్. వీళ్ళు నోబెల్ ప్రైజ్ గ్రహీతలు అన్నమాట ఎకనామిక్స్లో. ఎందుకు? ఫర్ ద రీసెర్చ్. దేని మీద? హౌ ఇన్స్టిట్యూషన్స్ షేప్ ఎకనామిక్ ప్రాస్పెరిటీ. వ్యవస్థలు అన్నవి ఆర్థికంగా ఒక కంట్రీని, ఒక దేశాన్ని ఎలాగా సౌభ్రాతత్వంలోకి తీసుకెళ్తుంది, ప్రాస్పెరిటీ సౌభ్రాతత్వంలోకి ఎలా తీసుకెళ్తుంది అన్న విషయం మీద వాళ్ళు కూలంకషంగా చదివారు. వాళ్ళకి నోబెల్ ప్రైజ్ ఇచ్చేంత, పురస్కారం వచ్చేంత బాగా చదివారు. కానీ ఇది ఫాల్ షార్ట్. ఎలాగా అన్నది వాళ్ళ ఆర్టికల్ మనం కాస్త డీటెయిల్డ్గా చేద్దాం. ప్రొఫెసర్ ఆసిమోగ్లో ప్రొలిఫిక్ అవుట్పుట్, ప్రొలిఫిక్ అంటే ఇన్ గ్రేట్ నంబర్, ప్రొలిఫిక్ అవుట్పుట్ 2,47,538 సైటేషన్లు. అంటే అంత రీసెర్చ్ చేశారు ఆయన. ఎప్పటి నుంచి? విత్ 1,10,912 సిన్స్ 2019. అప్పటి నుంచి ఇంత రీసెర్చ్ చేయడం వల్ల ఇది ఏం చెప్తుందంటే, టు ద సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ ఆఫ్ దైర్ వర్క్. వీళ్ళు చేసిన పని ఒక నిర్దిష్టంగా, చెప్పుకోదగ్గగా, సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్, చెప్పుకోదగ్గగా పరిణామాలను, మంచి పరిణామాలు చూపెడుతుంది. దేర్ ఇన్సైట్స్ ఇన్ టు ద రోల్ ఆఫ్, వాళ్ళు ఇన్సైట్ లోతులుగా వెళ్ళి వాళ్ళ జ్ఞానం అంతా ఉపయోగించి, ద రోల్ ఆఫ్ ఇంక్లూజివ్ ఇన్స్టిట్యూషన్స్ హ్యావ్ రీషేప్డ్. అంటే అన్ని వ్యవస్థలను కలుపుకెళ్ళాలి. ఇంక్లూజివ్ ఇన్స్టిట్యూషన్స్ ఇది ఏం చేసింది? రీషేప్ చేసింది, అంటే కొత్త రూపాన్ని ఇచ్చిందనమాట. హౌ వి అండర్స్టాండ్ ద డ్రైవర్స్ ఆఫ్ ఎకనామిక్ సక్సెస్. కొన్ని ఉంటాయి, ఇవి కానీ చేస్తే ఆర్థికంగా ఒక కంట్రీ సక్సెస్ఫుల్ అవుతుంది, డ్రైవర్స్ అంటాం. సో వాటి గురించి చాలా బాగా వీళ్ళు మనము అర్థం చేసుకునే విధంగా, కొత్తగా అర్థం చేసుకునే విధంగా వీళ్ళు చదివారనమాట. కానీ హౌఎవర్ their contributions are significant. Their Eurocentric framework oversimplifies complex historical and institutional dynamics. ikkadandi fall short. While their contributions are significant, however ila unnappudu kodanu their Eurocentric framework అంటే ఇది ఎక్కడ, దేన్ని, ఏ ఏరియాని కేంద్రీకరించారు? యూరోప్ వైపు నుంచే చూశారు. యూరోప్ వైపు నుంచే చూసి వీళ్ళు ఏం చేశారు? ఓవర్ సింప్లిఫై చేశారు. కాంప్లెక్స్ హిస్టారికల్ అండ్ ఇన్స్టిట్యూషనల్ డైనమిక్స్ ఓవర్ సింప్లిఫై చేశారు. ఒక కాంప్లెక్స్ హిస్టరీని, కష్టంగా ఉండే హిస్టారికల్ వ్యవస్థల యొక్క వర్కింగ్ డైనమిక్స్ అంతటి నేను. సో నెక్స్ట్ ఏజేఆర్ అంటే ఆసిమోగ్లో, జాన్సన్, రాబిన్సన్. మోస్ట్ సైటెడ్ పేపర్. దీన్ని అందరూ చెప్పుకున్నారు అన్నమాట సైటేషన్స్ కింద. విత్ మోర్ దెన్ ఎన్నండి? 18,715 సైటేషన్లు. ఏమన్నారు వీళ్ళు? ద కలోనియల్ ఒరిజిన్స్ ఆఫ్ కంపారిటివ్ డెవలప్మెంట్. ద కలోనియల్ అంటే బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినప్పటి నుంచి ఆరిజిన్స్ ఆఫ్ కంపారిటివ్ డెవలప్మెంట్. ఎలా ఎదిగాము, ఎలాగా ముందుకు వెళ్ళాము. అండ్ ఎంపెరికల్ ఇన్వెస్టిగేషన్. ఎంపెరికల్ అంటే ప్రూవ్డ్ బై ఎక్స్పెరిమెంట్. వీళ్ళు చేసిన ఇన్వెస్టిగేషన్ అంతా ఎక్స్పెరిమెంటల్గా ఉందన్నమాట.
దే అంటే ముగ్గురు ఆర్గ్యూ దట్ ఎకనామిక్ ఫార్చ్యూన్స్ ఆఫ్ నేషన్ టుడే క్యాన్ బి ట్రేస్ టు ద టైప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. వాళ్ళు ముగ్గురు ఏమన్నారంటే ఈ రోజుల్లోని ఓకే ఆర్థికంగా మనం కష్టపడి మన అదృష్టం కలిసి వచ్చి బాగా ఫార్చ్యూన్ అంటే బాగా బీభత్సంగా ఆస్తి, తర్వాత పురోగమనం, తర్వాత ఉద్యోగాలు, లైవ్లీహుడ్, లైఫ్ స్టైల్ అన్నీ పెరగాలంటే దేశాల్లోని ఆ దేశంలో ఎటువంటి వ్యవస్థలు ఉన్నాయి, టైప్స్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ దట్ వర్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద కలోనియల్ ఎరా. బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినప్పుడు ఎటువంటి వ్యవస్థలు ఉండేవి. ఇన్ కాలనీస్ వేర్ యూరోపియన్స్ ఫేస్డ్ హై మార్టాలిటీ రేట్స్, అంటే కొన్ని కాలనీస్ ఎక్కడైతే యూరోపియన్స్ ఉన్నారో అక్కడ వాళ్ళు ఎక్కువ చచ్చిపోయారు అనుకోండి, వాళ్ళు ఏం చేశారు, దే క్రియేటెడ్ ఎక్స్ట్రాక్టివ్ ఇన్స్టిట్యూషన్స్. ఎలాంటి వ్యవస్థలు చేశారు, ఎక్స్ట్రాక్ట్ చేశారు అక్కడి నుంచి. వాళ్ళు అక్కడ ఉండేవారు కాదనమాట, అక్కడ ఉండకుండా అక్కడ ఉన్న సంపదను అంతటినే ఎక్స్ట్రాక్టివ్ ఇన్స్టిట్యూషన్స్. ఇవి ఏం చేసాయి చూడండి, అంత మంచి వర్డ్ వాడారు, ఎక్స్ట్రాక్టివ్ అంటే కనబడిందల్లా లాగేశారు. అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు, దే ఎక్స్ప్లాయిట్ రిసోర్సెస్, వనరులన్నింటినీ ఇష్టానుసారంగా వాడేసుకున్నారు, ఎక్స్ప్లాయిట్ చేస్తారనమాట, ఇంకా దోచేయడమే. అప్పుడు ఏమవుద్ది, ఇలా చేస్తే ఇట్ విల్ స్టంట్ ద లాంగ్ టర్మ్ ఎకనామిక్ గ్రోత్. దూరంగా ఆలోచించి ఆర్థికంగా మనం చాలా బాగా ఎదగచ్చు అనుకున్న దాన్ని ఆదిలోనే నరికేశారు. ఇట్ విల్ స్టంట్ ఇట్ విల్ స్టంట్ ది లాంగ్ టర్మ్ ఎకనామిక్ గ్రోత్. ఇన్ కాంట్రాస్ట్ ఇది ఎలా ఉంటే దీనికి భిన్నంగా యూరోపియన్స్ కుడ్ సెటిల్ అండ్ సర్వైవ్. ఎక్కడైతే యూరోపియన్స్ వాళ్ళు సెటిల్ అయ్యి అక్కడ బతకచ్చు అనుకున్నారో వాళ్ళు ఏం చేశారు, ఇంక్లూజివ్ ఇన్స్టిట్యూషన్స్. అక్కడ ఎక్స్ట్రాక్టివ్, ఇక్కడ ఇంక్లూజివ్. బతకలేము, ఎక్స్ట్రాక్టివ్, హై మార్టాలిటీ. సెటిల్ అండ్ సర్వైవ్, మంచి వర్డ్స్ చూడండి, సెటిల్ అండ్ సర్వైవ్. వెంటనే ఏం చేశారు, ఇంక్లూజివ్ ఇన్స్టిట్యూషన్స్. ఇవి ఏం చేశాయి, ఇవి ఎంకరేజ్డ్ గ్రోత్ త్రూ సెక్యూర్ ప్రాపర్టీ రైట్స్. ఇవేం చేసాయి, ఇవి ఎంకరేజ్ చేసాయి ఎదగడానికి. ఎలాగా, సెక్యూర్గా మన ఆస్తిని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. అండ్ చెక్స్ ఆన్ పవర్, ఇష్టానుసారంగా మనం ప్రవర్తిస్తామంటే అవ్వదు, చెక్స్ బ్యాలెన్సెస్ ఉండేవి. సో యాసిమోగ్లో, జాన్సన్ అండ్ రాబిన్సన్ ఎక్స్పాండెడ్ ఆన్ దిస్ ఆర్గ్యుమెంట్. ఈ ఆర్గ్యుమెంట్ మీద వాళ్ళు ఎక్స్పాండ్ అయ్యారు. వై నేషన్స్ ఫెయిల్, దేశాలు ఎందుకు సక్సెస్ఫుల్ అవ్వు, ఎందుకు వాళ్ళు ఓడిపోతారు. 2012లోని అంటే 12 ఏళ్ళ క్రితం చదువు ఇది. ఇది ఏం సజెస్ట్ చేస్తుంది, ఇంక్లూజివ్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఎక్కడైతే మనం సెటిల్ అండ్ సర్వైవో, ఇంక్లూజివ్ అందరినీ కలుపుకుని వెళ్ళే వ్యవస్థలు ఆర్ నెసెసరీ ఫర్ సస్టైన్డ్ ఎకనామిక్ గ్రోత్. ఇవి చాలా అవసరం, దేనికి, ఆర్థికంగా ముందుకు వెళ్ళాలి. అలా కంటిన్యూస్ ఎదిగి పడిపోయి కాదు, సస్టైన్డ్ ఎకనామిక్ గ్రోత్ కోసం ఇంక్లూజివ్ ఇన్స్టిట్యూషన్స్ చాలా ఇంపార్టెంట్. వైల్ ఎక్స్ట్రాక్టివ్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఉన్నాయనుకోండి, ఏం చేశారు, ఎక్స్ప్లాయిట్ చేస్తారు అనుకోండి రిసోర్సెస్ని, ఆ దేశం దారిద్ర్యంకి వెళ్ళిపోతుంది, పావర్టీ, దారిద్ర్య రేఖ వరకు వెళ్ళిపోతుంది. నేషన్స్ ఇన్ పావర్టీ. ఇప్పుడు డీప్లీ యూరోసెంట్రిక్. దేర్ ఆర్ ప్రైమరీలీ 5 flaws విదిన్ ద ఫ్రేమ్వర్క్. ఏజేఆర్ చదువులోని 5 తప్పులు ఉన్నాయి. ఫస్ట్ ఏంటి, ఏజేఆర్ వర్క్ అజ్యూమ్స్ దట్ యూరోపియన్ మోడల్ ఆఫ్ గుడ్ ఇన్స్టిట్యూషన్ సర్వ్ యాజ్ యూనివర్సల్ పాత్వే. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వాళ్ళు ఏమన్నారు, ఒక నిర్ధారణకు వచ్చారు, యూరోపియన్ మోడల్ కానీ గుడ్ ఇన్స్టిట్యూషన్స్ అన్నారనుకోండి, అది ప్రపంచం అంతటికి ఒక మార్గం వేసింది. మార్గంలో ఏంటి, డెవలప్మెంట్ వైపు వెళ్ళిపోతున్నాం, విచ్ ఈస్ ఎ డీప్లీ యూరోసెంట్రిక్ పర్స్పెక్టివ్. ఇది యూరప్ వైపు నుంచే చూశారు కానీ ప్రపంచంత వైపు నుంచి చూడలేదు. దిస్ ఈజ్ అ యూరోసెంట్రిక్ పర్స్పెక్టివ్. దిస్ ఈజ్ ద ఫ్లా. బై ఎలివేటింగ్, పైకి ఎత్తేసాం, ద యూరోపియన్ ఎక్స్పీరియన్స్, యాసిమోగ్లో, జాన్సన్ అండ్ రాబిన్సన్ ఇంప్లిసిట్లీ అంటే చెప్పకుండానే చెప్పేశారు, సజెస్ట్ దట్ నేషన్ షుడ్ ఆస్పైర్, ప్రతి కంట్రీ దేనికోసం ఆశించాలి, రెప్లికేట్, ఎగ్జాక్ట్గా యూరోప్ ఏం చేస్తుందో అది చేసేయండి, మీరు కూడా లాభంలోకి వెళ్ళిపోతారు.
చేస్తే ఏం చేస్తాం? టు అచీవ్ ప్రాస్పరిటీ, సౌభ్రతత్వంలోకి వెళ్ళిపోతాం. ఓకే, హవెవర్ కానీ దిస్ ఫెయిల్స్ టు అకౌంట్ ఫర్ ద డైవర్స్ పాత్వే. ఇందులోనే ఏం చదవలేదు వాళ్ళు, దే ఫెయిల్ టు అకౌంట్ అంటే దానికి ఎక్కపత్త ఏం లేదు. డైవర్స్ పాత్వే, ఒకే మార్గంలో వెళ్ళలేదు, భిన్నంగా వెళ్ళారు వేరు వేరు మార్గాల్లో. టు గ్రోత్ సీన్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది వరల్డ్. భిన్నంగా వెళ్ళడం వలన దేశంలో కొన్ని కంట్రీస్ చాలా బాగా ఎదిగినాయి. అది వీళ్ళు చదవలేదు, ఆ పార్ట్ వీళ్ళు చదవలేదు. అది ఫస్ట్ ఫ్లా. సెకండ్ ఏమంటారు? స్కాలర్ యాన్ యాంగ్, ఈయన ఒక క్రిటికల్ ఎస్సే రాశారు. దేని మీద? ఆఫ్ ఏజేఆర్ ప్రెజెంట్స్. ఆసమోగ్లో జాన్సన్ రాబిన్సన్ గారు ప్రెజెంట్ ఏంటి? ఏ ఛాలెంజ్. ఆయన హీ ప్రెజెంట్స్ ఎ ఛాలెంజ్ చేశాడు ఆయన టు దేర్ డిటర్మినిస్టిక్. చూడండి ఎంత మంచి వర్డ్ వాడారో ఆథర్ గారు. ఏమన్నారు ఆయన? డిటర్మినిస్టిక్ అంటే రిలేటింగ్ టు ద ఫిలసాఫికల్ డాక్ట్రిన్ దట్ ఆల్ ఈవెంట్స్ ఇంక్లూడింగ్ హ్యూమన్ యాక్షన్స్ are ultimately determined by causes regarded as external to the will. Causes external to the will. దాని మీద మనం పనిచేసాము. ఓకే, సో ఆన్ దే డిటర్మినిస్టిక్ ఏమన్నారు మళ్ళీ? టెలిలాజికల్ అంటే స్టార్టింగ్ ఫ్రమ్ ది ఎండ్ అండ్ రీజనింగ్ బ్యాక్ టు ఎక్స్ప్లెయిన్ సంథింగ్ బేస్డ్ ఆన్ ఇట్స్ పర్పస్ ఆర్ గోల్. అంటే స్టార్టింగ్ ఫ్రమ్ ది ఎండ్ నుంచి వస్తాం మనం, అండ్ రీజనింగ్ బ్యాక్ టు ఎక్స్ప్లెయిన్ ఏంటి? సంథింగ్ బేస్డ్ ఆన్ ఇట్స్ పర్పస్ ఆర్ గోల్. ఓకే, ఎండ్ పర్పస్ ఏంటి అన్న దాని మీద మనం వీఆర్ గోయింగ్ ఇన్ ఫర్ దట్ టెలిలాజికల్ మోడల్. ఇన్ హర్ బుక్ యాన్ యాంగ్, ఆవిడ పుస్తకంలోని హౌ చైనా ఎస్కేప్ ద పావర్టీ ట్రాప్, చైనా దారిద్ర్యం అనే ఉచ్చులో పడకుండా ఎలా తప్పించుకుంది. యాంగ్ రెఫ్యూట్స్, స్ట్రాంగ్లీ సేస్ నో. యాంగ్ ఏమన్నారు? స్ట్రాంగ్లీ, చాలా ఖండించింది ఆవిడ. ఏజేఆర్స్ అసర్షన్ వీళ్ళు నిర్ధారించి చెప్తారు కదా ఏమని? ఇంక్లూజివ్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటే ముందుకెళ్ళిపోతాము అని. అవి ఆర్ యాన్ ఎక్స్ యాంటీ. ఏంటంది ఆవిడ? యాంగ్ గారు, దీస్ ఆర్ ఆల్ ఎక్స్ యాంటీ అంటే these are in a way based on forecasts rather than actual results. Okay, based on forecast rather than actual result. That is the ex ante estimate. ఆవిడ తప్పు చేసింది అని వాళ్ళు ఆవిడ అన్నారనమాట. Okay, ex ante requirement for economic growth. Instead, she introduces the concept of directed improvisation. ఆవిడ ఏ కాన్సెప్ట్ చెప్తున్నారు ఇప్పుడు? డైరెక్టెడ్ ఇంప్రొవైజేషన్ అంటే ఏంటి? ఇదొక న్యూ మోడల్ ఫర్ హ్యూమన్ కంప్యూటర్ ఇంటరాక్షన్ అండ్ మల్టీ ఏజెంట్ ఇంటరాక్షన్. ఓకే, డైరెక్టెడ్ ఇంప్రొవైజేషన్ కెన్ ఆల్సో రిఫర్ టు ఎ వే ఫర్ గవర్నమెంట్స్ టు గైడ్ క్రియేటివ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ వితౌట్ డిక్టేటింగ్ అవుట్కమ్. గవర్నమెంట్ ఏం చేస్తుందండి? గైడ్ క్రియేటివ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. క్రియేటివ్గా ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోండి, దాని పర్యావరణం ఏముంటాయి? వితౌట్ డిక్టేటింగ్ ది అవుట్కమ్. పరిణామాల గురించి మీరు మాట్లాడకండి, ఇది ఇలా ఉంటుంది అని ఇంట్రడ్యూస్ ద కాన్సెప్ట్ ఆఫ్ డైరెక్ట్ ఇంప్రొవైజేషన్. ఇది ఏ డీసెంట్రలైజ్డ్ మెకానిజం. ఇది సెంట్రలైజ్డ్ కాదు, ఎక్కడైనా ఈ మెకానిజంను వాడుకోవచ్చు. ఆఫ్ ఇన్స్టిట్యూషనల్ అడాప్టేషన్. ఓకే, ఆఫ్ ఇన్స్టిట్యూషనల్ అడాప్ట్. ఒక వ్యవస్థ అడాప్ట్ అవ్వాలి అంటే ఇదేంటి? డ్రివెన్ బై ఇటరేటివ్ ఎక్స్పెరిమెంటేషన్. ఓకే, ఇటరేటివ్ అనమాట. అంటే ఒకసారి చెప్పడం మళ్ళీ చెప్పిందే ఇటరేట్. ఓకే, ఇటరేటివ్ ఎక్స్పెరిమెంటేషన్. ఏ లెవెల్లోని? సబ్ నేషనల్, నాట్ ఎట్ ద నేషనల్ లెవెల్. దిస్ ప్రాసెస్ అలౌస్, ఈ పద్ధతిలో కానీ వెళ్తే వ్యవస్థలు టు కో ఇవాల్వ్ విత్ ఎమర్జెంట్ ఎకనామిక్ కండిషన్. ఇప్పుడు బయటికి వస్తున్న గ్రో అవుతున్న ఆర్థిక కండిషన్స్ని తోబాటు మనం కూడా ఇవాల్వ్ అవ్వచ్చు, మనం కూడా ఎదగచ్చు. డైరెక్ట్లీ కంటెస్టింగ్, డైరెక్ట్గా ఏజేఆర్ స్టాటిక్ బైనరీ క్లాసిఫికేషన్. ఏజేఆర్ గారు బైనరీ క్లాసిఫికేషన్ చేశారు కదండి, ఎక్స్ట్రాక్టివ్, ఇంక్లూజివ్. దీనికి భిన్నంగా ధీటుగా బైనరీ క్లాసిఫికేషన్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ యాజ్ ఎయిదర్ ఇంక్లూజివ్ ఆర్
ఎక్స్ట్రాక్టివ్. దీనికి భిన్నంగా ఆవిడ ఈ మోడల్ చెప్పారనమాట. ఓకే, యాన్ యాంగర్. యాంగ్స్ మోడల్ హైలైటెడ్ ద ఎండోజీనస్. ఎస్, చాలా మంచి వర్డ్ వాడారు. యాంగ్ మోడల్ ఏంటి హైలైట్ చేసిందండి? ది ఎండోజీనస్ అంటే గ్రోయింగ్ ఆఫ్ ఆర్ ఆరిజినేటింగ్ ఫ్రమ్ విదిన్ ఎన్ ఆర్గానిజం, ఆర్ లేదా మనం ఏమంటాం, ఒక సిమ్టమ్ అన్నమాట, నాట్ అట్రిబ్యూటబుల్ టు ఎనీ ఎక్స్టర్నల్ ఆర్ ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్, హ్యావింగ్ ఎన్ ఇంటర్నల్ కాజ్ ఆర్ ఆరిజిన్. ఇదొక ఇంటర్నల్ కాజ్ అన్నమాట, ఆర్ ఆరిజిన్. హైలైటెడ్ ద ఇంటర్నల్ కాజ్ ఆర్ ఆరిజిన్. ఇదేంటి ఈ ఇంటర్నల్ కాజ్? ఇట్ ఈస్ అ పాత్ డిపెండెంట్ నేచర్. ఓకే, మార్గం మీదే అది ఆధారపడి ఉంటుంది, తీసుకున్న మార్గం మీద. ఆఫ్ ఇన్స్టిట్యూషనల్ ఇవల్యూషన్, వ్యవస్థ ఎదగాల, ఎలా ఎదుగుతోంది, ఇవాల్వ్ అవుతుంది, గ్రో అవుతుంది. దీన్ని, ఈ ఇవల్యూషన్ని దేంతో పాటు మనం లైన్లో పెట్టాలి? డగ్లస్ నార్త్స్ కాన్సెప్ట్ ఆఫ్ అడాప్టివ్ ఎఫిషియన్సీ. డగ్లస్ నార్త్ అన్న ఆయన కాన్సెప్ట్ చెప్పారు, ఏంటది? అడాప్టివ్ ఎఫిషియన్సీ. దానికి లైన్లో పడిందా లేదా అన్నది మనం చూసుకోవాలి. ఇన్ దిస్ ఫ్రేమ్వర్క్ ఇన్స్టిట్యూషనల్ ఫ్లెక్సిబిలిటీ, ఈ చట్టంలో కానీ మనం వర్క్ చేస్తే, ఈ ఫ్రేమ్వర్క్లో వర్క్ చేస్తే ఇన్స్టిట్యూషన్ వ్యవస్థలు అనేవి ఫ్లెక్సిబిలిటీ, ఓకే, ఎంతవరకు అవి స్ట్రెచ్ అవ్వగలో, అండ్ రెస్పాన్సివ్నెస్. ఓకే, రెస్పాండ్ ఎలా అవుతున్నాయి, మంచిగా అవుతున్నాయా, బ్యాడ్గా అవుతుందా, ఏమీ లేదా, న్యూట్రలా, ఇంపాసివా. రెస్పాన్సివ్నెస్ దేనికి? టు షిఫ్ట్ ఎకనామిక్ ఇంపరేటివ్స్. ఓకే, మారాలి కదా మరి ఎకనామిక్ ఇంపరేటివ్స్. ఆర్థికంగా దీని మీద నిర్ధారణ, దీని మీద ఎందుకు? పురోగమనంలోకి వెళ్ళాలి. ఎకనామిక్ ఇంపరేటివ్స్ ఆర్ మోర్ కండ్యూసివ్. ఏవైతే ఎక్కువ ఫేవరబుల్గా ఉంటాయో అవి చూసుకోవాలి. దేనికి? టు సస్టైన్డ్ గ్రోత్. ఇవి ఎందుకు కండ్యూసివ్గా ఉండాలి? ఒక్కసారి ఎదిగిన తర్వాత అలాగ వెళ్ళిపోవాలి, గ్రోత్ పడిపోకూడదు, ఒడిదుడుకులు ఉండకూడదు. దాన్ రిజిడ్ అడియరెన్స్ టు ప్రీ డిటర్మిన్డ్ ఇన్స్టిట్యూషనల్ టైప్స్. అంటే నేను ఇలాగే వెళ్తాను, నేను ఇలాగే చేస్తాను అంటే అవ్వదు. ఓకే, రిజిడ్గా, మొండిగా అడియర్ అయిపోతాను, ఫాలో అవుతాను అంటే అవ్వదు. ముందుగానే డిటర్మిన్ చేసేసి వ్యవస్థని ఇలాగే ఉంచుదాము ఇన్స్టిట్యూషనల్ టైప్స్, అసలు అవ్వదు. మార్పుతో పాటు మారాలి. చైనాస్ యూజ్ ఆఫ్ స్పెషల్ ఎకనామిక్ జోన్స్. చైనా స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఎప్పుడు? 1980లోనే వాడేసింది. ఇది ఎగ్జాంప్లిఫైస్, ఇది ఒక ఇలా చెయ్యాలి, మోడల్ ఆఫ్ పర్ఫెక్షన్. ఎగ్జాంప్లిఫైస్ దిస్ వన్. ఇది ఏంటంటే తోడ్పడింది, ఎనేబులింగ్ డీసెంట్రలైజేషన్ పాలసీ. ఓకే, డీసెంట్రలైజేషన్ అన్ని కేంద్రం దగ్గర కేంద్రీకరించుకోకర్లేదు, డీసెంట్రలైజ్ చేద్దాం. ఎనేబులింగ్ డీసెంట్రలైజేషన్ పాలసీ. ఎక్స్పెరిమెంటేషన్ ఎక్కడ? ఇన్ రీజన్స్. ఎలాంటి ఏరియాలోని? సచ్ యాజ్ గువాంగ్డాంగ్. డీకపుల్డ్ అంటే ఇంకా కలిసి లేరు, ఇండిపెండెంట్ అయిపోయింది. డీకపుల్డ్ ఫ్రమ్ నేషనల్ లెవెల్ రిఫార్మ్స్. చైనా అంతా రిఫార్మ్లోకి వెళ్తే గువాంగ్డాంగ్ ఇంకోలా చేయడం. ఓకే, తద్వారా ఏం చేశారు? ఎంకరేజింగ్ ఇన్స్టిట్యూషనల్ ప్లాస్టిసిటీ. ఎంకరేజ్ చేశారు వ్యవస్థల యొక్క ప్లాస్టిసిటీ, రెడీ టు బి మాలియబుల్. ప్లాస్టిసిటీ అంటే మాలియబుల్ అంటే మోల్డ్ చేసుకోవచ్చు, మనకు కావాల్సిన విధంలో దాన్ని మనం మోల్డ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, మోస్ట్ పద్ధతిలో కాకుండా. ప్లాస్టిసిటీ త్రూ సెలెక్టివ్ స్కేలింగ్ ఆఫ్ సక్సెస్ఫుల్ పాలసీస్. అన్ని పాలసీలు మనం తీసుకోం, ఈ పాలసీ తీసుకుంటే మనం పురోగమనంకి వెళ్తాం. సక్సెస్ఫుల్ పాలసీ దాన్ని తీసుకుందాం, దాన్ని ఇంప్లిమెంట్ చేద్దాం, దాన్ని పట్టుకుని స్కేల్ అవుదాం, గ్రో అవుదాం. సెలెక్టివ్ స్కేలింగ్ ఆఫ్ సక్సెస్ఫుల్ పాలసీ. ఆషామాషి పాలసీలు ఇంకొద్దు. నెక్స్ట్ ఏమంటారు? యాంగరు ఆమె ఫర్దర్ ఛాలెంజెస్ ఏజేఆర్స్ కాజల్ సీక్వెన్సింగ్. ఓకే, ఏజేఆర్ గారి ఏమన్నారు? యాంగరు కాజల్ సీక్వెన్సింగ్ కూడా ఛాలెంజ్ చేసింది. అంటే ఏంటి? రిలేటింగ్ ఆర్ యాక్టింగ్ యాజ్ అ కాజ్. ఓకే, ఒక కాజ్గా తీసుకున్నాం అనుకోండి, దాన్ని కూడా ఆవిడ
ఏజీఆర్ కాజల్ సీక్వెన్సింగ్ అనమాట. ఒక కాజ్గా తీసుకుని ఒక సీక్వెన్స్లో పెట్టిందని కూడా ఛాలెంజ్ చేసింది. ఈవిడ ఏం చేసింది, సీక్వెన్సింగ్ని డెమాన్స్ట్రేటింగ్ దాట్ ఏమని చెప్పిందంటే ఆవిడ, చైనా యొక్క ర్యాపిడ్ గ్రోత్, చైనా చాలా బీభత్సంగా గ్రో అయిందన్నమాట. ఓకే, ఎక్స్ట్రాక్టివ్ కండిషన్స్ అంటే ఏంటి, ఎక్స్ప్లాయిట్ చేసాడు రిసోర్సెస్ని, క్యారెక్టరైజ్డ్ బై ఎలీట్ డామినెన్స్. ఎక్స్ట్రాక్టివ్ కండిషన్స్ ఉన్నాయి అంటే అర్థం ఏంటి, అక్కడ ధనికులు, పవర్ఫుల్ పీపుల్, జ్ఞానులు అందరూ కలిపి డామినేట్ చేస్తారు, మామూలు వాళ్ళందరినీ తొక్కుపడిస్తారు. ఓకే, ఎలీట్ డామినెన్స్, వీక్ ప్రాపర్టీ రైట్, ఆస్తి మీద హక్కులు అనేవి చాలా వీక్గా ఉంటాయి అక్కడ చైనాలో. అండ్ లిమిటెడ్ పొలిటికల్ ప్లూరలిజం, చాలా తక్కువ మంది ప్లూరలిస్టిక్ ఐడియాస్, అందరూ ఒకే పద్ధతిలో ఫర్ చైనా అని ముందుకెళ్ళిపోతారు. ఇవన్నీ ప్రిసీడ్స్ ఇన్స్టిట్యూషనల్ ఇంక్లూజివిటీ. ముందుగానే ఇన్స్టిట్యూషనల్ ఇంక్లూజివిటీ అన్నాం అనుకోండి, ఇవన్నీ దాని ముందు ఉన్నాయి. ప్రిసీడ్, సక్సీడ్ కాదు, ప్రిసీడ్. చాలా బాగా ఇచ్చారు చూడండి, అందుకనే అండర్లైన్ చేస్తున్నా. ప్రిసీడ్స్ వ్యవస్థల యొక్క ఇంక్లూజివిటీ కలుపుకుందాం అంటే. కనుక సజెస్టింగ్ అ ఫీడ్బ్యాక్ లూప్, వెంటనే ఏమవ్వాలి, మనకు ఫీడ్బ్యాక్ ఒక లూప్లో పెట్టుకోవాలి. ఒక మనిషి వెళ్ళారు, వచ్చారు, ఎలా ఉంది, ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. ఓకే, సజెస్టింగ్ అ ఫీడ్బ్యాక్ ఒక లూప్లో, వేర్ ఇక్కడ ఏంటంటే గ్రోత్ ఇండ్యూసెస్, గ్రో అవ్వాలి అంటే దాంతోపాటు ఏంటంటే మన లోపల తొయ్యాలి, ఇండ్యూసెస్ రాదర్ దెన్ ఫాలోస్. గ్రోత్ అనేది లోపలికి వస్తుంది, అంతేగాని నువ్వు వెళ్ళే ముందు నేను వెనకన వస్తాను అని అందవు. పురోగమనమే తీసుకెళ్తుంది అందరు నేను. ఓకే, రాదర్ దెన్ ఫాలోస్ ఇన్స్టిట్యూషనల్ రిఫార్మ్. సో ఇన్స్టిట్యూషన్ మార్పు అవుతుంది అంటే ఏంటి, గ్రోత్ వైపు చూస్తుంది. సో ఇన్స్టిట్యూషన్ ఎందుకు మారుతుంది, గ్రో అవ్వాలని. సో ఏది బిగ్, గ్రోయింగ్ ఇస్ బిగ్. రిఫార్మ్స్ లేకపోతే గ్రో అవ్వం అని వ్యవస్థకు తెలియాలి, అది ఫాలో అయిపోవాలి, అది వ్యవస్థలు ఫాలో అవ్వాలి. నెక్స్ట్ ఏమంటారు, ద ఫాల్స్ విత్ వెస్ట్రన్ డెవలప్మెంట్. వెస్ట్రన్ డెవలప్మెంట్లో ఏంటేంటి తప్పులు ఉన్నాయి. ఓకే, సెకండ్ క్రిటిక్ ఆఫ్ ఏజీఆర్ ఫ్రేమ్వర్క్, రెండో క్రిటికల్ ఎస్సే ఆఫ్ ఏజీఆర్ ఫ్రేమ్వర్క్ ఏంటంటే, ఇట్ కెనాట్ అడిక్వేట్లీ ఎక్స్ప్లెయిన్ వెస్ట్రన్ డెవలప్మెంట్. మనకు కావాల్సిన విధంగా కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతుంది. ఏంది వెస్ట్ ఇలా డెవలప్ అయింది, అలా డెవలప్ అయింది, ఏది చెప్పు, దానంతకు అదే చెప్పలేకపోతుంది. సో ఏజీఆర్ గ్లోరిఫై, ఈ ముగ్గురు ఏం చేశారు, అబ్బోర్ ఎత్తేసారు, ఏదో దేవుడిని ఎత్తేసినట్టు. గ్లోరిఫై ద గుడ్ ఇన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్మెంట్ ఇన్ వెస్ట్రన్ యూరప్. మంచి వ్యవస్థలు, గుడ్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ ఎస్టాబ్లిష్డ్. అక్కడ వెస్ట్రన్ యూరోప్లోని చాలా మంచి వ్యవస్థను పెట్టేశారు. అండ్ ఇట్స్ ఆఫ్ షూట్స్ అండ్ దాని యొక్క సబ్సిడరీస్, బ్రాంచెస్ కానీ వాళ్ళు ఎక్కడ ఫెయిల్ అయ్యారంటే, దే ఫెయిల్డ్ టు అక్నాలెడ్జ్ ద ఇంక్లూజన్. దే ఫెయిల్డ్ అంటే ఎస్ ఇది ఇంక్లూడ్ అయ్యింది అన్నదాన్ని వాళ్ళు ధృవీకరించలేదు, అక్నాలెడ్జ్ చేయలేదు, ఎస్ అని కూడా అనలేదు. దట్ ఇంక్లూజన్ ఇన్ దీస్ ఇన్స్టిట్యూషన్స్ వాజ్ ఓన్లీ ఎవర్ పార్షియల్, కంప్లీట్ కాదు, వాజ్ ఓన్లీ ఎవర్ పార్షియల్. ఈ వర్డ్ కొంచెం జాగ్రత్తగా చదువుతున్నప్పుడు, వాజ్ ఓన్లీ పార్షియల్. వెస్ట్రన్ డెవలప్మెంట్ వాజ్ నాట్ డ్రివెన్ ప్యూర్లీ బై ఇంక్లూజివ్. ఓకే, వెస్ట్రన్ డెవలప్ అయ్యిందంటే వెస్ట్రన్ డెవలప్మెంట్ అంతా ఇంక్లూజివ్ వల్లనే కాదు, లిబరల్ ఇన్స్టిట్యూషన్స్ వలన కాదు, రాదర్ కానీ ఇట్ వాజ్ అకంపెనీడ్ బై, దేంతో పాటుగా వెళ్ళింది, ఎక్స్క్లూజన్ అండ్ క్రోనియిజం. ఓ రాజకీయ నాయకుడు ఉన్నాడంటే అతను లబ్ధి పొందిన వాళ్ళకి ఆయన ఇస్తాడు. ఫేవరెటిజం, బయాస్లు, ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్లు, పార్టిజాన్ యాటిట్యూడ్లు, పార్షియాలిటీలు, వన్ సైడెడ్నెస్లు, పేట్రనేజ్లు ఇవన్నీ లేవు కాబట్టే ఓకే గ్రో అవ్వం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఇన్ బ్రిటన్ ఆఫన్ సైటెడ్ యాజ్ ఎ ట్రయంఫ్ ఆఫ్ ఇంక్లూజివ్ ఇన్స్టిట్యూషన్స్. ఓకే, బ్రిటన్లోని మనం ఏమంటాం, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ట్రయంఫ్ అండ్ విక్టోరియస్ అంటాం. దీనికి ఏది సైట్ చేస్తాం, ఇంక్లూజివ్ ఇన్స్టిట్యూషన్స్ ఇస్ ద సైటేషన్. వాస్ ఫ్యూయల్డ్, ఇది
దీన్ని మనం అందరికీ తెలిసినట్టు ముందుకు తీసుకెళ్ళాం. ఎలాగా? ఇన్ పార్ట్ బై ది ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ లేబర్. ఇక్కడ ఏం చేశారు వాళ్ళు? లేబర్ని, వాళ్ళ శక్తి సామర్థ్యాల్ని, రక్తాన్ని, చెమటని తోడేశారనమాట. అండ్ పొలిటికల్ అండ్ ఎకనామిక్, రాజకీయంగా ఆర్థికంగా డిస్ఎన్ఫ్రాంచైజ్మెంట్ అంటే ఇంక వాళ్ళు ఎవరితోని వాళ్ళు అసోసియేటెడ్ లేకుండా, డిస్ఎన్ఫ్రాంచైజ్డ్. ఫ్రాంచైజీ అంటే ఎవరితోనైనా ఉండడం. డిస్ఎన్ఫ్రాంచైజ్, నో లాంగర్ అటాచ్డ్ టు సంబడి. ఏం చేశారు? ఆఫ్ లార్జ్ సెగ్మెంట్స్ ఆఫ్ పాపులేషన్. లార్జ్ సెగ్మెంట్స్ ఆఫ్ పాపులేషన్ని they were not associating, they were dissociating themselves. Moreover, the early capitalist stage in the West, okay, early capitalist anta labale chuskune rashtralu in the West relied on cronyism, favoritism. Next enti? Corrupt patronage. Manavadu iche, manavadu kaadu, okay, toke. Okay, so corrupt patronage chesaru. కరప్ట్ పేట్రనేజ్ ఎక్కడ? నెట్వర్క్స్ టు మేనేజ్ ది ఎకానమీ. కరప్ట్ పేట్రనేజ్ చేశారనమాట. కరప్ట్ వాళ్ళందరికీ మనం చేయూతనిచ్చాం. ఇలాంటి నెట్వర్క్ ఏం చేసింది? మేనేజ్ చేయాలి. దేన్ని? ఎకానమీని, వ్యవస్థని మేనేజ్ చేసింది. ఆర్థిక సామర్థ్యాన్ని కూడా మేనేజ్ చేసింది. దిస్ ఎక్స్క్లూజన్ అండ్ క్రోనిజం, నచ్చిన వాళ్ళని తీసేయడం, కావాల్సిన వాళ్ళని ఉంచడం, ఓకే, ఇవన్నీ ఈ సిస్టమాటికలీ ఒమిటెడ్ ఫ్రమ్ ఏజీఆర్ అనాలిసిస్. అసలు ఏజీఆర్లు చదివిన అనాలిసిస్లోని దీని గురించి ప్రస్తావనే లేదు. పర్హాప్స్ ఎందుకంటే బికాస్ ఉంది అన్నారనుకోండి, అక్నాలెడ్జ్ చేశారనుకోండి, ఎస్ ఉంది అని, దిస్ వుడ్ అండర్మైన్ ద ఐడియాలజికల్ అపీల్. ఇదేం చేస్తుంది? అండర్ ఎస్టిమేట్ చేసేస్తుంది. దేన్ని? వాళ్ళ యొక్క ఐడియాలజికల్, అబ్బా ఎంత బాగా ఉందండి, ఎంత మంచి ఐడియా అండి, ఎంతమందికి ఇది రీచ్ అవుతుందండి అన్న అపీల్ క్షీణించుకుపోద్ది. ఓకే, దానికి పెద్ద ఇంకా ఆ లైట్లో చూడం. ఇది కొన్ని చాలా పట్టించుకోలేదండి అన్న లైట్లోకి వెళ్ళిపోయింది అనుకోండి, ఆ షైన్ పోతుంది. ఓకే, ఆ నెరేటివ్ యొక్క అందం పోతుంది అనమాట, అందం పోతుంది. సో నెక్స్ట్ ఏమంటారు ఆథర్ గారు? థర్డ్, their framework was simplistic and historical. వీళ్ళ ఫ్రేమ్వర్క్ చాలా సింపుల్ అండ్ హిస్టారికల్. అసలు హిస్టరీ అనే దాన్ని వాళ్ళు చదవలేదు, వాళ్ళు అనుకునేది రాశారు అంతే. ఇన్ కికింగ్ అవే ద ల్యాడర్, ఇది ఒక పుస్తకం 2002లో. ఎకనామిస్ట్ ఎవరు? హాజూ చాంగ్ గారు ఏంటి ఆర్గ్యూ చేశారంటే, ఏజేఆర్ ఓవర్లుక్ ద రోల్ ఆఫ్ స్టేట్ ఇంటర్వెన్షన్. ఈ ముగ్గురు రాష్ట్రాలు, కంట్రీస్ ఇన్వాల్వ్ అవుతాయి ఓ డెసిషన్లో, దాన్ని వీళ్ళు ఏం చేశారు? పట్టించుకోలే. ఓవర్లుక్ ద రోల్ ఆఫ్ స్టేట్ ఇంటర్వెన్షన్ అండ్ ఇండస్ట్రియల్ పాలసీస్, దాన్ని కూడా పట్టించుకోలే. ఫస్ట్ స్టేట్ ఇంటర్వెన్షన్, రెండు ఇండస్ట్రియల్ పాలసీ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ టుడేస్ రిచ్ కంట్రీస్. అసలు ఈ రోజుల్లో రిచ్ కంట్రీస్ ఉన్నాయంటే స్టేట్ ఇంటర్వెన్షన్, ఇండస్ట్రియల్ పాలసీ మెయిన్. దాన్ని వీళ్ళు పట్టించుకోలేదు, దాని గురించి చదవలేదు. ఇప్పుడు జూన్ చాంగర్ ఏం పాయింట్అవుట్ చేస్తున్నాడు, ఏంటి తప్పు చూపెడుతున్నాడంటే, మెనీ ఆఫ్ ద నేషన్స్ ఏజీఆర్ హోల్డ్ అప్ యాజ్ ఎగ్జాంపుల్స్. చాలా కంట్రీల పేర్లు చెప్పారు వాళ్ళు. ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఇంక్లూసివ్ ఇన్స్టిట్యూషన్ అంటే సెటిల్ అండ్ సర్వైవ్, సచ్ యాజ్ యుఎస్ and UK achieved their individual industrial dominance. వీళ్ళు ఇండస్ట్రియల్ డామినెన్స్ ఎలాగా రీచ్ అవ్వగలిగారంటే, ప్రొటెక్షనిజం, భద్రపరుచుకున్నారు, కాపాడుకున్నారు. స్టేట్ లెడ్ ఎకనామిక్ ప్లానింగ్, రాష్ట్రాలే ముందడుగు వేసి ఇలా చేస్తే మనం ముందుకు వెళ్తాయి, ఎకనామిక్ ప్లానింగ్ చేసే. అండ్ అదర్ పాలసీస్, ఇదే కాదు చాలా పాలసీ, ఇంకే చాలా చట్టాలని. That would be considered extractive. ఎవరు? by AGR's framework, by Asimaglo, Johnson and Robinson వాళ్ళ ఫ్రేమ్వర్క్ ప్రకారం. చాంగ్ contends that these nations only adopted inclusive. చాంగ్ గారు ఇంకా ఏమంటున్నారు? ఈ రాష్ట్రాలన్నీ అడాప్టివ్ ఇంక్లూసివే,
They adopted inclusive free market institutions after they had achieved a certain level of industrialization and wealth. ఫస్ట్ బాగా ఇండస్ట్రీస్ని ఎస్టాబ్లిష్ చేసుకుని బాగా ఆస్తి వచ్చిన తర్వాత, సంపన్నులు అయిన తర్వాత అప్పుడు ఇంక్లూజివిటీ, ఫ్రీ మార్కెట్ ఇన్స్టిట్యూషన్స్ వీటిలన్నిటి గురించి మాట్లాడడం మొదలుపెట్టారు. ఏజేఆర్ దస్ ఇగ్నోర్ ద బ్రాడర్ పొలిటికల్ ఎకానమీ. ఈ ముగ్గురు ఏం చేశారు? దస్ దే ఇగ్నోర్, పట్టించుకోలేదు. బ్రాడర్ అంటే నేరో కాకుండా బ్రాడ్, పొలిటికల్ రాజకీయంగా ఆర్థికంగా ఎకానమీ అండ్ స్ట్రాటజిక్ రోల్ ఆఫ్ గవర్నమెంట్ పాలసీస్. గవర్నమెంట్ పాలసీస్ ఎంత ముఖ్యంగా ప్రధాన పాత్ర పోషించాయి అన్న దాన్ని కూడా పట్టించుకోలేదు. ఇన్ ఫెసిలిటేటింగ్ డెవలప్మెంట్. ఓకే, మనం పురోగమనానికి వెళ్ళడానికి ఎలా చేయూతనిచ్చాయి అన్న దాన్ని వీళ్ళు చదవలేదు. ఓకే, వీళ్ళు చదవలేదు అని ఓపెన్గా ఇగ్నోర్ చేశారు అని చాంగ్ గారు అన్నారు. 4, ఏజేఆర్ యొక్క ఇన్స్టిట్యూషన్ ఫ్రేమ్వర్క్ ఏం చేసిందంటే ఓవర్ సింప్లిఫైజ్ ద కాంప్లెక్స్ హిస్టారికల్ ప్రాసెస్ దట్ షేప్డ్ ఇన్స్టిట్యూషన్స్. ఒక వ్యవస్థ ఇలా గ్రో అయింది అంటే దాని వెనక చాలా హిస్టరీ ఉంటుంది. సో ఆ ఫ్రేమ్వర్క్ని ఓవర్ సింప్లిఫై ద కాంప్లెక్స్ హిస్టారికల్ ప్రాసెస్. ఒక వ్యవస్థ వెనకన ఒక హిస్టారికల్ కాంప్లెక్స్ ఉంటే దాన్ని వాళ్ళు ఓవర్ సింప్లిఫై చేస్తారనమాట. ఈ వ్యవస్థ ఇలాగొచ్చింది అన్నట్టుగా. ఫ్రెడరిక్ కూపర్ 2002లోని అండ్ మహమూద్ మమ్దానీ 1996లోని హ్యావ్ హైలైటెడ్, వాళ్ళు ముందుకు తీసుకొచ్చారు దేన్ని అందరికీ తెలిసినట్టుగా, హౌ కలోనియల్ ఇన్స్టిట్యూషన్స్ వర్ మోర్. బ్రిటిష్ వాళ్ళు స్థాపించినప్పుడు ఆ వ్యవస్థలన్నీ మోర్ దాన్ సింప్లీ ఎక్స్ట్రాక్టివ్. అవి మోర్ దాన్ ఎక్స్ట్రాక్టివా ఇంక్లూజివా చెప్పలేమండి, అంతకన్నా ఎక్కువ. ఓకే, ఇన్ మెనీ కేసెస్ కలోనియల్ పవర్స్ ఇంపోజ్డ్, చాలా కేసుల్లోని కలోనియల్ పవర్స్ ఏం చేశాయంటే హైబ్రిడ్ ఇన్స్టిట్యూషన్స్, హైబ్రిడ్ అండ్ హైయెస్ట్ క్వాలిటీ, హైబ్రిడ్ కొత్త రకం అన్నమాట. మిక్సింగ్ ఏం చేశారు హైబ్రిడ్లోని, లోకల్ గవర్నెన్స్ స్ట్రక్చర్ విత్ ఇంపోజ్డ్ అథారిటీ. లోకల్గా అధికారికంగా పరిపాలన దక్షత ఇలాగ ఉండాలి, విత్ ఇంపోజ్డ్ అథారిటీ, వాళ్ళకి శక్తినిచ్చారు. లీడింగ్ టు ఏమైంది, డైవర్స్, చాలా భిన్నంగా పోస్ట్ కలోనియల్ అవుట్కమ్స్. ఓకే, ఒక్కసారి బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కొత్త ప్రాబ్లమ్స్ అని బయటకు వచ్చాయి. అవుట్కమ్స్ దట్ ఏజేఆర్ బ్రైనరీ ఫ్రేమ్వర్క్ కెనాట్ అడిక్వేట్లీ ఎక్స్ప్లెయిన్. ఇప్పుడు ఏజేఆర్ వాళ్ళ ఎక్స్క్లూజివా ఇంక్లూజివా అన్నది ఈ ఫ్రేమ్వర్క్ కెనాట్, చాలా జాగ్రత్త ఈ వర్డ్, కెనాట్ యాడిక్వేట్లీ మనకు అర్థమైనట్టుగా కావాల్సినట్టుగా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది, చెప్పలేకపోయింది. ఆన్ కలోనియల్ ఇన్స్టిట్యూషన్స్, 5th, ఏజేఆర్ ఫ్రేమ్వర్క్ ఓవర్లుక్స్ ద లాస్టింగ్ ఇంపాక్ట్ ఆఫ్ కలోనియల్ ఇన్స్టిట్యూషన్. వాళ్ళు ఇంకోటి ఏం పట్టించుకోలేదంటే బ్రిటిష్ వాళ్ళు స్థాపించిన వ్యవస్థలు, కలోనియల్ ఇన్స్టిట్యూషన్స్ ఒక చిరస్మరణీయమైన మర్చిపోలేని ముద్ర వేస్తుంది అనమాట, లాస్టింగ్ ఇంపాక్ట్, విచ్ వర్ డిజైన్ టు ఎక్స్ట్రాక్ట్. ఇవి ఎందుకు చేశారు? ఆస్తి, ఎక్స్ట్రాక్ట్ వెల్త్ అండ్ రీఇన్ఫోర్స్ స్ట్రక్చరల్ డిపెండెన్సీస్. స్ట్రాంగ్ చేస్తారు దేని, స్ట్రక్చరల్ డిపెండెన్సీస్. ఓకే, స్ట్రక్చర్ అంతా డిపెండెన్సీస్ పెంచారు. బెనిఫిటింగ్, ఎవరిని బెనిఫిట్ చేశారు వీళ్ళు ఇలాంటి రూల్ వల్ల? ద మెట్రోపోల్. బెనిఫిటింగ్ మెట్రోపోల్స్ అంటే ద హోమ్ల్యాండ్, సెంట్రల్ టెరిటరీ ఆర్ ద స్టేట్ ఎక్సైజింగ్ పవర్ ఓవర్ అ కలోనియల్ ఎంపైర్, ద మదర్ సిటీ అనమాట. ఓకే, దే హ్యావ్ బెనిఫిటింగ్ ద మదర్ సిటీ అట్ ద ఎక్స్పెన్స్ ఆఫ్ కాలనీస్. అంటే ఇంగ్లాండ్ బాగా డబ్బులు దేశం అయిపోయింది, అట్ ద ఎక్స్పెన్స్ ఆఫ్ భారతదేశం లాంటి చాలా కాలనీస్ నుంచి వాళ్ళు దోచేసిన డబ్బులు అనమాట. ఓకే, సో మెట్రోపోల్ అనగానే ద హోమ్ల్యాండ్, సెంట్రల్ టెరిటరీ ఆర్ ద స్టేట్ ఎక్సైజింగ్ పవర్ ఓవర్ అ కొలోనియల్ ఎంపైర్. కొలోనియల్ ఎంపైర్ ఇండియా వాళ్ళు, పైన ఎవరు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు. సో వాళ్ళకి తగ్గట్టుగానే
ఓకే, వాళ్ళకి బెనిఫిట్ పొందినట్టుగానే ఎవరు మధ్యలో నష్టపోయారు? వాళ్ళు ఎవరినైతే పరిపాలించారు. అంటే భారతదేశంలో చాలా దేశాలు ఉన్నాయి వాళ్ళు పరిపాలించింది. సో దిస్ అలయన్స్ ఇది దేనితో పాటు ఒకే తాటిలో నిలబడుతుంది? విత్ ద డిపెండెన్సీ థియరీ. అంటే వీడి మీద మనం ఆధారపడడం, వాడు ఇంకోడి మీద, వాడు ఇంకోడి మీద, వాడు ఇంకోడి మీద, విచ్ ఆర్గ్యూస్ దాట్ గ్లోబల్ నార్త్ డెవలప్మెంట్, గ్లోబల్ సౌత్ అంటే డెవలప్ అవ్వాల్సిన కంట్రీస్, డెవలపింగ్, గ్లోబల్ నార్త్ అంటే డెవలప్డ్ కంట్రీస్. ఓకే, గ్లోబల్ నార్త్ డెవలప్మెంట్ కేమ్ ఫ్రమ్, ఎక్కడి నుంచి వచ్చిందని వాళ్ళకి దోచేశారు. ఎక్కడి నుంచి? గ్లోబల్ సౌత్ కంట్రీస్ నుంచి దొరికిన దోచేశారు, ఎక్స్ప్లాయిట్ చేశారు, ఇష్టం వచ్చినట్టు వాడేసుకున్నారు. ఫర్ ఇన్స్టెన్స్ ఇన్ ఆఫ్రికా కలోనియల్ పవర్స్ ఎస్టాబ్లిష్మెంట్, అంటే బ్రిటిష్ వాళ్ళు పవర్లో ఎస్టాబ్లిష్డ్, ఏం ఎస్టాబ్లిష్ చేశారండి? ఎక్స్ట్రాక్టివ్ ఇన్స్టిట్యూషన్స్. అంటే ఏంటి? ఎక్స్ప్లాయిట్ ద రిసోర్సెస్, దొరికిన రిసోర్స్ని వాడే పట్టుకెళ్ళిపో. బెనిఫిట్ అవర్ ఓన్ మెట్రోపోల్, అవర్ మదర్ సిటీ. బ్రిటన్ లాభం ఏంటి? బ్రిటన్ లాభం ఏంటి? బ్రిటన్ లాభం ఏంటి? ఓకే, టు సైఫన్ ఆఫ్ అంటే దగ్గరుండి మనమే దొంగతనం చేసేయడం. సైఫన్ ఆఫ్ ఏంటి? టు సైఫన్ ఆఫ్, గ్రాడ్యువల్లీ స్టీల్ అనమాట, మనీ, గూడ్స్. ఓకే, యూజువల్లీ ఫ్రమ్ బిజినెస్ ఆర్ గవర్నమెంట్. ఏం చేశారు? సైఫన్ ఆఫింగ్ రిసోర్సెస్, వనరులు. లీవింగ్ కంట్రీస్ సచ్ యాజ్ కాంగో, అంటే కాంగో లాంటి కంట్రీని అట్టడుగు పేదరికంలో పడిశారు. అసలు కాంగోలో ఏముందండి? న్యాచురల్గా వాళ్ళకి చాలా చాలా ధనికులు, కానీ వాళ్ళని ఇష్టానుసారంగా వాడేసుకుని ఎక్స్ట్రాక్టివ్ ఇన్స్టిట్యూషన్ సైఫన్ ఆఫ్ చేసి వాళ్ళ రిసోర్సెస్ని వాళ్ళని రోజు ఒక పేద కంట్రీగా చేశారు ఆస్తున్నప్పుడు కూడాను. బై సింప్లిఫైయింగ్ ఇన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ చాయిస్, ఏజియా డౌన్ ప్లే హౌ కలోనియల్ ఎంట్రెంచ్డ్ ఇన్ఈక్వాలిటీస్. ఓకే, ఇన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్ సింప్లిఫై చేద్దాం అనుకుని ఒక చాయిస్గా తీసుకున్నారు. ఏజిఆర్ వాళ్ళు ఏం చేశారు? పెద్దగా దీని పాత్ర లేదు అనేసారు. ఏది? హౌ కలోనియల్ అంటే బ్రిటిష్ వాళ్ళు ఎలాగ డీప్లీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ఈక్వాలిటీస్, ఎంట్రెన్చ్డ్ అంటే డీప్లీ ఎస్టాబ్లిష్డ్, ఎప్పటి నుంచో పుట్టుకతోనే మనం బానిస, మనం బ్రిటిష్ వాడి బానిస అన్నట్టుగా వాళ్ళు మనకి ఒక ఇన్గ్రెయిన్ చేశారు, ఎస్టాబ్లిష్ చేశారు ఇన్ఈక్వాలిటీస్. ధనికులు, లేని వాళ్ళు, పేదవాళ్ళు, ఇలాగా లీడింగ్ టు అండర్ డెవలప్మెంట్. ఓకే, చాలా ఫార్మర్ కాలనీస్ బ్రిటిష్ వాళ్ళు పరిపాలించిన ఏరియాలు ఇంకా అండర్ డెవలప్డ్గానే ఉన్నాయి, వైల్ ఎనేబ్లింగ్, ఇక్కడ వీళ్ళని అడుక్కునేటట్టు పేదరికంగా పడేశారనుకోండి, ఇది హెల్ప్ ఏంటి? యూరోప్కి సౌభ్రాతత్వం పెరిగిపోయింది. ఇక్కడ దొరికినవన్నీ అక్కడ పట్టుకెళ్ళిపోతే మరి ఏమవుతాయి? ఏ కంట్రీ అయితే వీళ్ళు ఎక్స్ప్లాయిట్ చేస్తారో అది అట్టడుగు వర్గానికి వెళ్ళిపోద్ది. వీళ్ళు తీసుకెళ్ళి సంపద అంతా అక్కడ ఆ కంట్రీస్ని ధనికుల్ని చేసేస్తుంది. ద ఎకనామిక్ నోబెల్ ప్రైజ్ సెలబ్రేట్స్ ఏజేఆర్స్ వర్క్. ఓకే, ఎకనామిక్ నోబెల్ ప్రైజ్ హర్షిస్తోంది ఏజేఆర్ ఈ ముగ్గురు చేసిన వర్క్. కానీ వాళ్ళ యొక్క యూరోప్ సెంట్రిక్ ఫ్రేమ్వర్క్, వాళ్ళ ఫ్రేమ్వర్క్ ఏంటంటే అంతా యూరోప్ మీద బేస్ చేసుకుని రాశారు. ఫాల్స్ షార్ట్, అసలు అనుకున్న వరకు రీచ్ అవ్వలేదు. దేనికి? అసలు రిప్రజెంటేషనే లేదు గ్లోబల్ సౌత్ గురించి సరదాకైనా ఒక సెంటెన్స్ లేదు, నో రిప్రజెంటేషన్. ఓకే, ఫాల్స్ షార్ట్ ఆఫ్ రిప్రజెంటింగ్ గ్లోబల్ సౌత్. ఇట్ ఓవర్ సింప్లిఫైస్. ఏజీఆర్ ఫ్రేమ్వర్క్ ఏం చేసింది? చాలా సింప్లిఫై చేసింది. హిస్టరీ అండ్ ఇగ్నోర్స్ డైవర్స్ డెవలప్మెంట్ పాత్స్. ఓకే, చరిత్ర అనే దాన్ని ఓవర్ సింప్లిఫై చేసింది అండ్ పట్టించుకోలేదు. దేన్ని? భిన్నంగా డెవలప్ అవ్వాలండి, ఒకే మార్గంలో కాదు. ఓకే, లిమిటింగ్ ఏజీఆర్ వర్క్ ఏమైంది? ఇప్పుడు అంత చోట్ల లేదు, ఒక చిన్న పాయింటే చూస్తాను. సో లిమిటింగ్ ఇట్స్ రెలవెన్స్, ఇంపార్టెన్స్ ఇన్ ఎక్స్ప్లెయినింగ్ వేరీ డెవలప్మెంట్ ట్రజెక్టరీస్. చాలా డెవలప్మెంట్ పాత్స్ ఉంటాయి. ఓకే, వీటిలన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఓన్లీ యూరో సెంట్రిక్ ఫ్రేమ్వర్క్ ఈసీఎఫ్నే వాళ్ళు తీసుకున్నారు, మిగతా అన్నిటిని వదిలేశారు. వేరీ డెవలప్మెంట్ పాత్స్ ట్రజెక్టరీస్.
వదిలేశారు. ఓకే, సో వాట్ ఈస్ ద వొకాబులరీ? హై మార్టాలిటీ, high number of deaths. I'll write in yellow. High number of deaths. Chawulu. 5 flaws. 5 mistakes. TAKES. Elevating. Raising. Deterministic. Okay. చాలా బాగుంది చూడండి. డిటర్మినిస్టిక్ వ్యూ అన్నారు కదా ఆథర్ గారు. అంటే ఏమంటారు డిటర్మినిస్టిక్ అనగానే? ఆయన ఒక ఫిలసాఫికల్ డాక్ట్రిన్. ఇదేం చేస్తుంది? ఇంక్లూడింగ్ హ్యూమన్ యాక్షన్ ఆర్ అల్టిమేట్లీ డిటర్మైన్డ్ బై కాజెస్ రిగార్డెడ్ యాజ్ ఎక్స్టర్నల్ టు ద విల్. ఓకే, హ్యూమన్ యాక్షన్ డిటర్మైన్డ్ బై ద విల్. హ్యూమన్ యాక్షన్ determined by will. ఇదొక వర్డ్. టెలియోలాజికల్ అంటే ఏంటి? స్టార్టింగ్ ఫ్రమ్ ఎండ్ అంటే ఎండ్ పర్పస్ ఏంటి? స్టడీ ఆఫ్ ది ఎండ్ పర్పస్. స్టడీ ఆఫ్ ఎండ్ purpose. Ex the ante. Okay, ex the ante అంటే ఏంటి? Based on forecast. Based on forecast. BACD. Based on ఇలా జరిగితే ఇలా జరుగుతుంది. ఈ ఫోర్కాస్ట్ల మీద డిపెండ్ అయిపోవడం. ఓకే, డైరెక్టెడ్ ఇంప్రొవైజేషన్. ఎంత మంచి వర్డ్ చూడండి. A paradigm for human computer interaction or directed improvisation అంటే ఏంటంటే a way for government to guide creative problem solving. Creative problem solving. Creative problem solving. ఎవరికి? చూడండి ఎంత బాగా వాడారో. క్రియేటివ్ ప్రాబ్లం సాల్వింగ్ ఎవరికి? టు గవర్నమెంట్స్. To guide creative problem for governments. GOVTS అంటాం, governments. Okay, creative problem solving for governments to guide creative problems without dictating the outcome. Okay, creative problem solving, not dictating the outcome. Not dictating the outcome. దీని రిజల్ట్ ఏంటండి తర్వాత చూద్దాం. ఫస్ట్ క్రియేటివ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. రైట్, ఇటరేట్, సే అగైన్. సే అగైన్. ఎండో, ఎక్సో అండ్ ఎండో అన్న వర్డ్స్ జ్ఞాపకం ఉంచుకోండి. ఎండో అనగానే originating from within. Originating from within. Originating from within. మనలోనే. conducive, favorable. Okay, fostering, encouraging. The causal effect. Okay, మంచి వర్డ్ ఇదొకటి. వాట్ ఈస్ ద కాజల్ ఎఫెక్ట్ అంటాం కదా? రిలేటింగ్ టు ఆర్ యాక్టింగ్ యాజ్ అ కాజ్. యాక్టింగ్ యాజ్ ఎ CAUSC. కాజల్ ఎఫెక్ట్ ఏంటండి అంటాం. సో దీస్ ఆర్ ఐఎమ్ lifting it up because of words 13 and 14. Elite, the most powerful people. Most powerful, rich people. Critique is a critical essay. Is a critical essay. Offshoot, that which stems out. It is because of this అంటాం కదా.
దీనివల్లనే జరిగింది. ఓకే, సో దట్స్ ది ఆఫ్ షూట్. సబ్సిడరీ ఆర్ బ్రాంచ్ అన్నాం. స్టెమ్మింగ్ అవుట్ ఆర్ సబ్సిడియరీ. సబ్సిడియరీ, బ్రాంచ్, BRANCH. Clear? Cronyism, favoritism. Crony capitalist, disenfranchised, free from attachment. Patronage, support. Metropole, mother city. Siphon off, to steal. Impoverished, very poor. Entrench, deeply ingrained. లోతులుగా ఉండిపోయింది అన్నమాట ఇది. ఓకే, సో దిస్ ఈస్ ద ఆర్టికల్ విచ్ టాక్స్ అబౌట్ how the entire problem of AJR's research work has fallen short, though they have got the Nobel Prize for Economics. This makes for a very good reading, and IACE will give you books on economic study. So economics గురించి చదువుతున్నప్పుడు ఈ ముగ్గురు పేర్లు జ్ఞాపకం ఉంచుకోండి. వీళ్ళకి నోబెల్ ప్రైజ్ వచ్చింది, కానీ వీళ్ళు యూరోసెంట్రిక్ అని యాంగర్ అన్నారు, తర్వాత చాంగార్ కూడా అన్నారు. ఈ ప్యాసేజ్లోని చాలా ఎకనామిక్స్ సంబంధించిన రిలేటివ్ టర్మ్స్ చాలా బాగున్నాయి. వొకాబులరీలో పనికొస్తుంది, జిఎస్లో పనికొస్తుంది, జీకేకి, స్టాటిక్ జీకేకి పనికొస్తుంది. అదే కాకుండా మీకు యూసేజ్లో వస్తుంది, క్లోజ్ టెస్ట్, రీడింగ్ కాంప్రహెన్షన్ కూడా పనికొస్తుంది. స్పెల్లింగ్స్ మంచి మంచి వర్డ్స్ అడిగాడు. యాజ్ ఇట్ ఈస్ వీఆర్ రైటింగ్ ద మీనింగ్స్ అండ్ ది యాంటనిమ్స్. సో దిస్ ఈస్ అ వండర్ఫుల్ ఆర్టికల్ ఫార్ ఎ వీకెండ్ రీడ్. I thank Mamta and Subhash for helping me with the slides and on time sending it. And I appreciate the effort of my colleague Santosh. And I am Srinivas Pulyapudi. With the patronage of Hyderabad IACE chairman, we get these classes for you. Happy weekend.